హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్డీస్ లైఫ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆంధ్ర స్టైల్లో అనేది చూపించబోతున్నాను. సో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, అప్పుడే పెళ్ళయి వంట చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను దోసకాయని తొక్క తీసేసి మధ్యలో ఉన్న గుజ్జు ఉంటుంది కదా గింజలతో పాటు, దాన్ని కూడా తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పైన ఉన్న లేయర్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నాకు ఒక చిన్న కప్పుకి వచ్చేసి ఒక 150 గ్రాములు పప్పు, కందిపప్పుకి వచ్చేసి ఒక పావు వంతు దోసకాయ అయితే పట్టింది. ఇలా అన్నీ కూడా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకోండి ఈ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. ఎందుకు అంటే మనకి పప్పుతో పాటు ఉడికేటప్పుడు మనం పెద్ద ముక్కలు వేసామనుకోండి సరిగ్గా ఉడకవన్నమాట. అందుకని మనకి ఇలా ఈ సైజులో మనం ముక్కలు చేసుకుంటే బాగా ఉడికి పప్పు అయితే బాగా వస్తుంది. ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు అంటే ఒక 150 గ్రాముల పప్పు అయితే వేసుకున్నాను, కందిపప్పు. ఆ తర్వాత ఇందులోకి వాటర్ని పోసేసి 1-2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. పైన డస్ట్ అదంతా ఉంటుంది కదా పొట్టులాగా, సో అదంతా పోతుంది అనమాట. 1-2 సార్లు అయితే మనం వాష్ చేసేసుకోవాలి. తర్వాత మనకి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి. మీకు మరీ పలచగా అయిపోతుంది అనుకుంటే కొంచెం తగ్గించి పోసుకోండి, కానీ మనకి బాగా ఉడికిన తర్వాత అయితే ఈ కొలత సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకున్నాము. అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ అంతా చింతపండు వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ అంత పసుపు, ఆ తర్వాత ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకున్న మనకి కరివేపాకు కూడా వేసుకుని, తర్వాత కుక్కర్లోకి కొద్దిగా నీళ్ళు తీసుకుని ఈ గిన్నె ఆ కుక్కర్లోకి పెట్టేసుకుని పైన ఒక మూత పెట్టుకోవాలి. ఆ పైన కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని, స్టోర్ పప్పు అయితే ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. అదే మంచి పప్పు అనుకోండి, అంటే పాలిష్డ్ పప్పు అనుకోండి, మనకి ఒక 3-4 విజిల్స్కి సరిపోతుంది. సో ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత గిన్నెని అయితే బయటకు తీసేసుకున్నాను. ఇలా బయటకు తీసుకుని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి పప్పు అనేది ఉడికిందా లేదా ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. ఇలా టెస్ట్ చేసుకుని మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చుకుని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చికారం వచ్చేసి 1 స్పూను, తర్వాత ఏమో టేస్ట్కి సరిపడా చూసుకుని సాల్ట్, ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా పప్పు అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం పోపు అయితే పెట్టుకోవాలి పప్పులోకి. మా సైడ్ పోపు అంటాము, కొంతమంది తాలింపు అని కూడా అంటారు. సో దానికోసం ఒక ముక్కుని తీసుకోండి. తర్వాత అందులోకి ఒక 2-3 స్పూన్లు ఆయిల్, తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని లైట్గా దంచుకుని కచ్చాపచ్చాగా దంచుకుని ఇందులోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా ఒక 50% వేగిన తర్వాత మనం ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకుని ఇవి కూడా బాగా వేగేటట్టు మనం వేయించుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మనకి మాడిపోతాయి, ఎట్ ఏ టైం వేగవు కూడా పోపు. సో ఇలా వేగిన తర్వాత ఇదంతా కూడా మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని దగ్గర పడేంత వరకు, కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడు ఇంత పలచగా ఉంటుంది కానీ కొంచెం చల్లారింది అనుకోండి దగ్గర పడిపోతుంది. సో ఫైనల్గా మనకి పప్పు ఉంటే నెయ్యి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఫైనల్గా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దీనిలోనే అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. అంతే మనకి దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఎంత ఈజీగా వచ్చింది అనేది మీరు కూడా చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చింది కమెంట్ చేయండి. తర్వాత నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్